Dear friends, today I am going to reveal about quality sleep. 7 hours of sleep, yet you wake up tired. Why? Because sleep is not just about time, it's about quality, cycles, and how your brain processes dreams like a CPU. 7 గంటల నిద్ర అయినా మేలుకున్నప్పుడు అలసట. ఎందుకంటే నిద్రా ప్రభావం సమయం మీద మాత్రమే కాదు, దాని నాణ్యత, చక్రాలు మరియు మీ మెదడు సిపియుల డ్రీమ్లను ప్రాసెస్ చేయడంపై కూడా ఆధారపడి ఉంటుంది. స్లీప్ ఫ్లోస్ త్రూ స్టేజెస్. నిద్ర దశలుగా ప్రవహిస్తుంది. లైట్ నిద్ర ఎన్ఆర్ఎం స్టేజెస్ 1-2, డీప్ నిద్ర ఎన్ఆర్ఎం 3, డ్రీమ్ నిద్ర రెమ్ స్టేజ్. ప్రతి దశకు ప్రత్యేకత ఉంది. శరీర మరమ్మత్తు, జ్ఞాపక నిర్మాణం, భావోద్వేగ రీసెట్. యువర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఎ సిపియు డ్యూరింగ్ రెమ్ స్లీప్. ఇట్ రన్స్ డ్రీమ్ ప్రోగ్రామ్స్, బట్ అన్లెస్ యూ వేక్ డ్యూరింగ్ దట్ స్టేజ్ ది డ్రీమ్ ఈజ్ నాట్ సేవ్డ్. నీ మెదడు సిపియులా పనిచేస్తుంది. రెమ్ నిద్రలో డ్రీమ్ ప్రోగ్రాంలను నడుపుతుంది. కానీ ఆ దశలో మేలుకోకపోతే ఆ డ్రీమ్ సేవ్ కాదు, ప్రాసెస్ అయిన ఫైల్ స్టోర్ కాకుండా పోతుంది. నాట్ రిమెంబరింగ్ డ్రీమ్స్ డస్ నాట్ మీన్ యూ డిడ్ నాట్ డ్రీమ్. ఇట్ మీన్స్ యువర్ బ్రెయిన్ డిడ్ నాట్ సేవ్ ది ఫైల్, అండ్ దట్స్ ఓకే. ది ఇమోషనల్ అండ్ మెమరీ బెనిఫిట్స్ స్టిల్ హ్యాపెన్. డ్రీమ్ గుర్తులేకపోవటం అంటే మీకు డ్రీమ్ రాలేదని కాదు, దాని ఫైల్ సేవ్ కాలేదని అర్థం. ఇది సర్వసాధారణం. భావోద్వేగ, జ్ఞాపక ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఈచ్ నైట్ యువర్ బాడీ రన్స్ 4 to 6 స్లీప్ సైకిల్స్. ఎర్లీ సైకిల్స్ ఫోకస్ ఆన్ డీప్ స్లీప్, లేటర్ వన్స్ ఎక్స్టెండ్ రెమ్, ది డ్రీమ్ స్టేజ్. బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఫుల్ రికవరీ. ప్రతి రాత్రి మీ శరీరం 4 నుండి 6 చక్రాలు నడుపుతుంది. ప్రారంభ దశలు గాఢ నిద్రపై దృష్టి పెడతాయి. తరువాత రెమ్వి అంటే డ్రీమ్ స్టేజ్ ఎక్కువగా ఉంటుంది. 2 దశలు కూడా పూర్తి రికవరీకి అవసరం. వెదర్ యూ రిమెంబర్ డ్రీమ్స్ ఆర్ నాట్, వాట్ మ్యాటర్స్ ఈజ్ గెటింగ్ ఫుల్ స్లీప్ సైకిల్స్ విత్ బోత్ డీప్ ఎన్ఆర్ఈఎం అండ్ రెమ్ స్టేజెస్. మీకు డ్రీమ్ గుర్తుండకపోయినా సరే, ముఖ్యమైనది ఏమంటే పూర్తి నిద్రా చక్రాలు పొందటం. డీప్ ఎన్ఆర్ఈఎం మరియు రెమ్ దశలతో మాత్రమే మీ శరీరం, మెదడు నిజంగా రీఛార్జ్ అవుతాయి. థ్యాంక్ యూ.